హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 788 పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించినటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL అనేటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి 788 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి ఈ గవర్నమెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనకి షార్ట్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి 18th జనవరిన మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి 18/1/2025 అండ్ క్లోజింగ్ డేట్ విల్ బి 16/2/2025 అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 18th జనవరి 2025 స్టార్ట్ కావడం జరుగుతుంది. 16th ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే 18th జనవరిన మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే DFCCIL ఇన్వైట్స్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్స్ ఆఫ్ జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ యాజ్ పర్ ది గివెన్ బిలో అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్గా చూసుకుంటే 642 పోస్టులు నార్మల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. దీనితో పాటు PWD క్యాండిడేట్స్కి 33 వేకెన్సీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 113 వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కలిపి 788 పోస్టులను అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు, జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్, బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 464 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి 75 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి సంబంధించి 64 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ సివిల్కి సంబంధించి 36 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి డిప్లొమా పాస్ అయినటువంటి వారు, ఆ పర్టికులర్ స్ట్రీమ్స్లో డిప్లొమా పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఇంకా జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ అనేటువంటి పోస్టులకి మనకి టోటల్గా 3 వేకెన్సీ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఫైనాన్స్ స్ట్రీమ్లో ఎవరైతే డిగ్రీ లేదా PG చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 788 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. సో ఈ పోస్టులకి సంబంధించి 18th జనవరి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మనకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. మీరు అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ మనకి ఈ మంత్ 18th ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో UR క్యాండిడేట్స్కి 194 వేకెన్సీ, SC క్యాండిడేట్స్కి 70, ST క్యాండిడేట్స్కి 32, OBCస్కి 122, EWSకి 46 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 464 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా PWD క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కూడా 33 వేకెన్సీ, అలాగే 113 వేకెన్సీ ఇక్కడ వారికైతే MTS పోస్టులకి సంబంధించి కేటాయించడం జరుగుతుంది. సో మనకి ఎక్కువగా MTS పోస్టులే మోర్ దాన్ మనకి 500+ వేకెన్సీస్, ఓకే. సో 590+ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయండి. మిగిలినటువంటి పోస్టులు మనకి తక్కువైతే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.